ముడి సరుకుల ధరలు పెరిగినందున 3 రోజుల పాటు బంద్ పాటిస్తున్నామని కరీంనగర్ ఫ్లెక్స్ ప్రింటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మనోహర్ అన్నారు. కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో ఫ్లెక్స్ ప్రింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు బంద్ చేపట్టారు. ముడి సరుకుల ధరలు విపరీతంగా పెరిగినందున రేట్లు పెంచడం తప్పడం లేదని ప్రజలు సహకరించాలని కోరారు. పెరిగిన ధరలకు బిజినెస్ చేయడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్లెక్స్ ప్రింటింగ్ ఛార్జీలు, ముడి సరుకుల ఛార్జీలు, జీఎస్టీ ఛార్జీలు పెరిగాయని తెలిపారు. ఇట్టి ధరలను పెంచడం ద్వారా ఫ్లెక్స్ ప్రింటర్స్కు లాభం జరుగుతుందని చెప్పారు. ప్రస్తుతం స్క్వేర్ ఫీటుకు 12 రూపాయలు ఉందని మరో 3 రూపాయలు పెంచి 15 రూపాయలు చేరున్నామని కార్యదర్శి దీకొండ రాజు అన్నారు. త్వరలో పెంచిన ధరలను అమల్లోకి తీసుకువస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫ్లెక్స్ ప్రింటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మనోహర్, కార్యదర్శి దీకొండ రాజు, అసోసియేషన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్ నగర ప్రజలకు నమస్కరించి తెలియజేయనిది ఏమనగా మా ఫ్లెక్స్ ప్రింటర్ యొక్క ముడి సరుకుల ఛార్జీలు, ధరల ఛార్జీలు, ట్రాన్స్పోర్టేషన్లు, ఇటీవల పెంచిన జీఎస్టీ ఛార్జీల వలన మా యొక్క మెటీరియల్ ఖర్చులు ప్లస్ మా షాపుల యొక్క ఖర్చులు, జీతభత్యాలు అవన్నీ విపరీతంగా పెరిగిన కారణాల మేము కొంచెం ధరలు పెంచుకోవాలని నిర్ణయిస్తూ ఒక యూనిట్గా ఏర్పడి ఒక అసోసియేషన్గా నిర్వహించడం జరిగినది. దీనికి సంబంధిత యూనియన్ మెంబర్లందరూ మాకు సపోర్ట్గా అందరూ ఒకటే దాటిపై నడిచి ఈ యొక్క ధరలు సోమవారం నుంచి ధరలు పెంచుకుంటూ కొంత లాభపడాలని చూస్తున్నాము. దీనివలన అందరికీ లాభంగా ఉంటుందని కోరుకుంటున్నాము. కరీంనగర్ ఫ్లెక్స్ ప్రింటర్స్ అసోసియేషన్ తరఫున 3 రోజులు మేము బంద్ పాటించడం జరిగింది. ఈ బంద్ దేనికోసం అనంటే మాకు సంబంధించిన ముడి సరుకులు, ఇంకులు, ఫ్లెక్స్ మెటీరియల్, రకరకాల మా మెటీరియల్ అన్ని ధరలు పెరిగినవి. రీసెంట్గా కేంద్ర బడ్జెట్లో కూడా మా ఫ్లెక్స్ మెటీరియల్ ధరలు చాలా పెరిగినవి. ఆ పెరిగిన ధరలతోనే మేము బిజినెస్ చేయడం చాలా కష్టమైన పరిస్థితిలో ఉన్నాము. ఇక నుండి ఈ 3 రోజులు బంద్, ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు బంద్ పాటించి తిరిగి శనివారం నుండి ఈ రేట్లన్నీ అమల్లోకి తీసుకొని పెంచిన ధరలను అమల్లోకి తీసుకొస్తాము. ఇట్టి ధరలకు ప్రజలందరూ సహకరించి మాకు తోడుగా నిలవాలని కోరుకుంటూ